चलो కార్మికుల ఐక్యత ప్రతి ఒక్కరికి పెళ్లిలో చేసుకుంటే 30,000 యాక్సిడెంట్ అయితే ఇప్పుడు 10 లక్షలు ప్రజెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక 10 లక్షలు చేసిండు యాక్సిడెంట్ కు. సాధారణ బంధానికి 1,30,000 ఉంటే వచ్చినాక రేవంత్ రెడ్డి 2 లక్షలు చేసిండు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ లేబర్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. గరీబ్ వాళ్ళకు లేబర్ కార్డు అనేది ఇంపార్టెంట్. ఏ మేస్త్రి అయినా ఏ మేస్త్రి అయినా గరీబ్ ఉండి కాంట్రాక్ట్ పట్టుకుంటాడు. ఇల్లు వాళ్ళు గరీబ్ వాళ్ళు కింద పడ్డామనుకో ఎవరు పచ్చలేరు. గవర్నమెంట్ అందుకని ఏం చేశారంటే వాళ్ళ 10 లక్షల స్కీమ్ పెట్టింది. ప్రతి ఒక్క మేస్త్రి లేబర్ కార్డు ప్రతి ఒక్కరు ఆ లేబర్ కార్డు అని వినియోగించుకోవాలి. మన గవర్నమెంట్ మనకు చాలా మంచిగా ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు లేబర్ కార్డు చేయించుకోవాలని కోరుతున్నాను. శంకరన్న గారికి, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు సుదర్శన్ అన్న గారికి, రగన్న గారికి, జగనన్న గారికి, పేరు పేరున అందరికీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మనం ఎప్పుడు మేడే, నేను ఫస్ట్ టైం మేడేకు ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం నన్ను, అదేవిధంగా అన్నగారికి కూడా ఈరోజు మేము ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, ఆయన అవన్నీ పక్కన పెట్టేసి కొత్తూరు మేడే ప్రోగ్రామ్కి ఆయనని ఆహ్వానించినందుకు ఆయన మా మాట అందరూ గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్మికుల పట్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఉపయోగపడే పనులు చాలా చేసింది కాబట్టి, అలాగే శంకరన్న కూడా కార్మికులంటే ఎంతో గౌరవం. ఆ రోజులలో కూడా శంకరన్న కూడా ఎంతో ఉత్సాహంగా కార్మికులు ఎక్కడున్నా కానీ బండి ఆపి మాట్లాడి పలకరించి పోయేటోడు. అదేవిధంగా గతంలో కూడా మనం అన్నగారు అప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పుడు అన్న కార్మికులకు ఒక వాగ్దానం చేసినోడి. అయితే అప్పుడు అన్న కొంత ఇబ్బందుల కారణంగా ఓటం జరిగింది కాబట్టి ఆ ఓటాన్ని మళ్ళీ మనం ఇబ్బంది పడవద్దు, మన కార్మికులు ఇబ్బంది పడవద్దని 75,000 సంఘానికి నేను అన్న తరఫున నేనే ఇచ్చిన కార్మికుల సంఘానికి. అదేవిధంగా ఇక్కడ మన మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఒక వాగ్దానం చేస్తే వాళ్ళకు కూడా నేను అది ఇచ్చిన. నెక్స్ట్ మన అందరు ఎంబడి కూడా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మన పార్టీ ఎంబడి, మన శంకరాన్ని ఎంబడి ప్రతి ఒక్క గరీబ్ వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి అన్నెంబడి ఉన్నారు వెలవేళలా. వాళ్ళకు కూడా అందరూ కూడా పార్టీ తరఫున వచ్చే ఏది స్కీములైనా కూడా అన్నగారు అందజేయాలని కోరుతూ, ఇక్కడ ఏ విధమైన వేరే గ్రామాల నుంచి వచ్చి స్థిరపడి ఉన్న కార్మికులు రోజు గడిస్తే గానీ వాళ్ళు పొట్ట గడవదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్నగారికి గవర్నమెంట్ తరఫున ఏ విధంగా సాయం ఏమన్నా జరిగితే మాత్రం కంపల్సరీ వీళ్ళకు ముందు చూడాలని చెప్పి కోరుతూ, నర్సప్ప కూడా కృష్ణ గారు రావాలి. నుంచి వచ్చిన మేసీ సంఘాలందరికీ కూడా, ఈ సంఘంలో ఉన్న మెంబర్లందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా వెలవెల్ల ఎమ్మెల్యే గారు మన ఎంబడి ఉండి కార్మికుల గురించి పట్టించుకొని ప్రతి పనిలో చురుకుగా పాల్గొని ఏమైంది, ఏం జరుగుతుంది, ఏం కావాలని చెప్పి అడిగే వ్యక్తి మన శంకరన్న కాబట్టి మనకి ఏదైనా కానీ అందుబాటులో ఉంటే ఆయనతో అయ్యేది కంపల్సరీ సాయం చేస్తూ ప్రజలందరినీ కలుపుకొని పోతుంది. కొత్తూరు మున్సిపాలిటీలో ఇక్కడ నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన మా పార్టీ, మన ఎమ్మెల్యే గారి తరఫున గవర్నమెంట్ స్కీమ్లు ఏమైనా ఇవ్వగలరని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా అన్న ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల నాయకుడు మన ఎమ్మెల్యే గారు శంకరన్న గారికి, అలాగనే కార్మికుల నాయకులకు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికి పెద్దలకు అందరికీ మేడే సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండడానికి కారణం చాలా విప్లవం. 20 గంటలు 15 గంటలు టైం పనులు చేపిస్తారు. ఆ టైంలో ఏదైతే మనం ఏదైనా కానీ కొట్లాడి తెచ్చుకున్నవే సక్సెస్ అయినాయి. అట్లాంటిది ఇట్లనే కార్మికులు 20 గంటలు 15 గంటలు 18 గంటలు చేయడం వల్ల చాలా మంది మృతి చెందడం, ప్రపంచవ్యాప్తంగా ఒక్కటేసారి విప్లవం వచ్చి మన చికాగో సిటీలో పెద్దగా ర్యాలీగా రావడం,
అక్కడ చాలా మంది ఫైర్ చేసి, అంటే కార్మికులు అంటే వాళ్ళకు లెక్క లేకుండా ఫైర్ చేస్తే ప్రపంచం మొత్తం ఒక్కతాటి మీదకి వస్తే గవర్నమెంట్లు అంతా తలొంచి ఆ రోజు ఈ మేడే, ఆ రోజు ఆ విజయం సాధించడం మేడే 1 తారీఖు నాడు ఈ కార్యక్రమం జరుపుకునే ఇన్ని అయినాయి. ఇలా ఎర్ర జెండా ఇటు వచ్చిందంటే మేడేతోనే వచ్చింది. ఆ రోజు అంతా తెల్ల బట్టలు వేసుకొని మేడే రోజు ఆ చికాగో సిటీలో ర్యాలీగా వెళ్తుంటే ఈ కాల్పులు జరిపితే మొత్తం రక్తం అయిపోయినాయంట బట్టలు. ఆ రోజు బట్టలు తీసుకొని ఎర్ర జెండా, ఆ బట్ట ఎర్ర రక్తంతోనే ఈ ఎర్ర జెండా ఉట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఇట స్థానికంగా ఇట మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి సాయం చేస్తుంటాడు ఖచ్చితంగా. అలాగనే మన నరసింహ చెప్పినట్టు మీరు ఇట ప్రతి ఒక్కరు కార్డు తీసుకోండి, కార్మికుల కార్డు తీసుకోండి. ఏదైనా రోడ్ మీద పోతున్నా గానీ ఏదైనా సిమెంట్ పని జరిగింది, ఇంతకుముందు 130 కార్మికులకు ఉండినట్టు 2 లక్షలు చేయడం జరిగింది. అలాంటివి చాలా. ఇంకోటి ఆయన ఇటు అట్టాడుగు నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి. కార్మికులు అంటే ఏంది, రైతులు అంటే ఏంది, ఎవరికి ఏం చేయాలో చేస్తాడు. డబ్బున్న వాళ్ళకైతే చేయడు. అలాంటి 100 లెక్క భూములకు, మాకు భూములకు పైసలు వాళ్ళే అవి వాళ్ళే అనేది ఆయన ఏదో లెక్క ప్రకారం ఎవరి గరీబోలు ఉంటారో వాళ్ళ గరీబోలు. మన ముఖ్య అతిథి సాధన కోసం పనిచేసే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శంకరన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి దేవేందర్, తర్వాత మన కలం శ్రామికుడుగా ఉన్నటువంటి వేణన్న గారు, తర్వాత జగన్ గారు, సురేందర్ గారు, మధు గారు, ఈ కార్యక్రమాన్ని మా కృష్ణ భవన నిర్మాణ కార్మిక సోదరులకు అందరికీ నమస్కారం. కార్మికులు ఏమైనా ప్రశ్న అడుగుతారేమో అని చెప్పేసి సాటిలో పోయే సాంప్రదాయాలు, పద్ధతులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను ముందే చెప్పినట్టుగా కార్మికులన్నా, కష్టం చేసే వాళ్ళన్నా, లేదు దోపిడీకి గురవుతున్నటువంటి ఏ వర్గమైనా సరే వాళ్ళు మన వర్గం, వాళ్ళను మనం ఆదరించాలి, సహకరించాలి, తోడ్పాటునివ్వాలని చెప్పేసి గొప్ప మనసున్నటువంటి నాయకుడు ఈరోజు మన నియోజకవర్గానికి శాసనసభ్యులు ఉన్నటువంటి శంకరన్న గారి విషయాన్ని ఈ సందర్భంగా ఎందుకంటే 140 సంవత్సరాల క్రితం 1886లో ఎక్కడో అమెరికాలో చికాగో నగరంలో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవడానికి చెప్పినట్టుగా రోజుకు 20 గంటలు కార్మిక వర్గం విజయం సాధించినటువంటి రోజే ఈ రోజు మేడే. ఈ మేడను మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని ప్రకటన చేసింది. కార్మికులకు ఇక ముందు 18-20 గంటల పని ఉండదు, 8 గంటల పని. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా మే డే కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉంటాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇంత ఘనంగా తాపీ మేస్త్ర ఆధ్వర్యంలో వాళ్ళ అసోసియేషన్ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఈ ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మీ అందరు తెలుసు, సుదర్శన్ గారు, దేవేందర్ గారు నాతో మాట్లాడడం జరిగింది. కార్మికులు చాలా మంచి కార్మికులన్నా, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ సాధక బాధకాలు మనం పాల్పంచుకోవాలి. ఈ కార్మిక దినోత్సవానికి నువ్వు రావాలని చెప్తే వారి ఆహ్వానం మేరకు అధ్యక్షతను వహించినటువంటి తాపీ మేస్త్రి ప్రెసిడెంట్ గారు నరసింహులు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా సోదరులందరికీ, కార్మిక సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికి తెలుసు, ఈ దేశం నడవాలన్నా, ఈ ప్రపంచం నడవాలన్నా గాలి, నీరు ఎంత అవసరమో, జనజీవం, మనుషుల యొక్క జీవితం నడవాలంటే కార్మికులు లేనిది నడవదు. వాడు ఎంత పెద్దోడని ఉండండి, ఒక పెద్ద ఆదాని ఉండొచ్చు, వాడు బయటికి వెళ్ళాలంటే కార్మికుడు, డ్రైవర్ లేకపోతే ఆ వ్యవస్థ నడవదు. ఇవాళ ప్రపంచం అర్థం చేసుకొని ఇవాళ శ్రమ దోపిడి ప్రపంచంలో మనకు స్వాతంత్రం రాకముందు శ్రమ దోపిడీ అంటే ఒక పెత్తందారులు అనుకోండి, వ్యాపారవేత్తలు అనుకోండి, మన శ్రమను దోపిడీ చేసేవాళ్ళు.
కానీ ఫ్రెంచ్ విప్లవం వచ్చింది ప్రపంచంలో, కార్మిక తిరుగుబాటు వచ్చింది. ఆ రోజు మారణ హోమం జరిగింది. సుదర్శన్ గారు చెప్పినట్టు, రగన్న చెప్పినట్టు కార్మిక విప్లవం వచ్చింది. ఆ రోజు కార్మిక విప్లవం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మేల్కొని ఈ యొక్క ప్రైవేట్ వ్యాపారస్తులతో, ఇండస్ట్రియలిస్టులతోని కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి శ్రమ దోపిడీ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనం అరికట్టాలని చెప్పి కార్మిక చట్టాలు తేవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా. అందుకే దీన్ని మే 1 అంతా కార్మిక దినోత్సవం. మీరు అర్థం చేసుకోండి, కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుతా ఉన్నామంటే ఒక మౌలికమైన మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పు కార్మికుల యొక్క జీవితాలతో చెల్లగాట మారుతున్న యాజమాన్యానికి బుద్ధి రావాలని చెప్పి ఈ యొక్క మేడే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మేడే రోజు కార్మికుల యొక్క కష్టాలు, కార్మికుల యొక్క బాధలు, కార్మికుల యొక్క ఏ అవసరాలు ఉన్నా మాట్లాడుకోవడానికే ఈ యొక్క డే నిర్ణయించుకోవడం జరిగింది. మనందరూ తెలుసు ఇలా ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తర్వాత కర్షకులను, కార్మికులను ఎప్పుడు కూడా వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు జరిగినా ఒక కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చడం జరిగింది. కార్మికులకు దాదాపు నేను అనుకుంటా కార్మిక నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో పోరాటం చేసినప్పుడు, కార్మికుల లోపల ఒక చైతన్యం వచ్చినప్పుడల్లా, కార్మికులకు ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు పోరాటాల వల్ల ఎన్నో చట్టాలు తేవడం జరిగింది. ఆ చట్టాల వల్లనే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. అయినా ఇలా వ్యవస్థ అంతా దోపిడీ వ్యవస్థ అయిపోయింది. ఇలా యజమాన్యానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలైనాయి. రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నా, యజమాన్యాలు కూడా చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలన్నీ యజమాన్యానికి లొంగుబాటు అయిపోయినాయి. చట్టాలతో మారిపోతాయి. కార్మికుడు ఎంతో కష్టపడతా ఉంటాడు. నిన్న ఎస్బీలో ఒక పౌరుడు ఏదో చనిపోయిండని చెప్పారు. యజమాన్యం లేదు, ఎవరు లేరు, వాళ్ళని పట్టించుకునేటోడు లేరు. ఏదో గ్రామస్తులు పోయి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ఫోన్ వస్తే, నీ తాట తీస్తా కొడుక, నేను వస్తే వాళ్ళు అడిగినన్నీ అవుతాయి. 20 అడుగుతారు కదా, వస్తాయి ఖచ్చితంగా. నువ్వు 12 వాళ్ళు 10 లక్షలు అడిగిరు నన్ను, నువ్వు 10 లక్షలు చెప్పండి సరిపోతుంది. 10 లక్షలు అంటానంటే వాళ్ళ 5 కార్డు ఉంటే వీళ్ళు 10 అడిగిర్రు. 10 కాదు 10 ఎట్లా అడుగుతారా మీరని ఇంకా 2 ఎక్కువ చేసి నేను 12 లక్షలు చెప్పిన ఫోన్లా. లేకపోతే నేను మీ ఫ్యాక్టరీ కాడికి వస్తా, నేను కూర్చుంటా, మీకు ఎంత నష్టం జరగాలో అంత జరుగుతుంది స్పందించడం జరిగింది. అంటే నాయకులు వాళ్ళతో కుమ్ముక్కై లేకపోతే అది జరుగుతూ ఉంటుంది. అది మనకు అందరికి తెలుసు. రగన చెప్పినది చెప్తున్నా, ఆయన చెప్పలేదు, నేను నిజం చెప్తున్నా. ఒక ఇన్ఫ్రా ఫ్యాక్టరీలో పాపం ఎక్కడికెళ్ళో వాడు బతుకుదేరు గురించి బీహార్ నుంచో ఒరిస్సా నుంచో వచ్చిండు కార్మికుడు. వాడు ఆన్ డ్యూటీలో చనిపోయాడు. వాస్తవానికి ఆన్ డ్యూటీలో చనిపోతే ఆ శవాన్ని కూడా వాళ్ళు ఏమంటారు గౌరవించలే. నాకు తెలిసింది ఈయన కార్మిక నాయకుడు. అప్పుడప్పుడు నన్ను గెలుకుతుండే, నేను కాంగ్రెస్ లో ఉంటే గెలుకుతుండే. అన్న అట్లయింది, అన్న ఇట్లా అంటే నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తుంటే. కమ్యూనిస్టులకు అప్పుడు ఇప్పిస్తా, అప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు కానీ వాస్తవానికి దిక్కు లేనోనికి కమ్యూనిస్టుడు దిక్కు అవుతాడు. మన రాజకీయ నాయకులము అవసరం ఉంటే శవాన్ని పట్టుకొని తిరుగుతాం మనం. ఇతర పార్టీ నాయకులు కమ్యూనిస్టు కక్ష కూర్చుంటాడు. అన్నీ వానికి కావాల్సిందే, వానికి న్యాయం జరగవలసిందే అని జెండా వేసుకొని కూర్చుంటాడు. కమ్యూనిస్టులు అప్పుడైనా ఇప్పుడైనా. కొందరు ఇప్పుడు ఏమంటాం డెలికేట్ అయిపోయారు. కొంత వాళ్ళు కూడా ఏమంటామన్నా కమర్షియల్ అయిపోయారు. వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. కానీ కష్టాలలో కమ్యూనిస్టులు నిలబడే వాళ్ళు ఏమాట కామాట. ఆయన రగన్న అన్న మాట వాస్తవమే. ఒక నాయకులు, 2 నాయకులు ఏదో 1 లక్షలో 2 లక్షలు ఇచ్చి అక్కడ తోలిస్తే పోతారనంటే ఈయన నాకు చెప్పింది. నాకు తెలియదు కార్మిక చట్టాల గురించి వెళ్ళిపోతే, అన్నా నువ్వు ఇట్లా మాట్లాడితే న్యాయం అవుతుంది అంటే తాట తీస్తా పానికి ఎందుకంటే అని చెప్పి పోయి ఈయన 4 అడిగితే నేను 6 ఇప్పించిన. ఆ రోజు ఈయననే 4 అన్నారు, 4 అంటే 6 ఇప్పించిన. వాళ్ళ అంటే ఒక కార్మికుల యొక్క స్థితిగతి ఎట్లుంటది, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద ఉంటది. వాస్తవానికి ఓ ధనవంతుడు చచ్చిపోయినా, ఓ రాజకీయ నాయకుడు చచ్చిపోయినా వాడు అద్రగానంగానో బుద్రగానం సంపాదించింది వార్తలు ఉంటది.
ప్రైవేట్ యజమానం అంతా సంపాదించుకోవడం. కార్మికంతానే ఉంటుంది అంతా టిఫిన్ ఉంటది, ఉంటే కొడవలు ఉంటది, లేకపోతే ఏదో పార ఉంటది, గడ్డపార ఉంటది అంతా. మిగతాది ఏమి ఉండదు అంత దగ్గర. అంటే కనికరం లేని సమాజం అయింది అలా. కార్మికుల మీద కనికరం లేదు, ప్రభుత్వాలకు కూడా లేదు, ఈ ప్రైవేట్ యజమానానికి కూడా లేదు. కాబట్టి కానీ నాయకులు, ఒక నాయకుని, మంచి నాయకుడిని ముందర పెట్టి మన కార్మిక చట్టాలన్నిటిని రక్షించుకున్నప్పుడే మన లోపల ఒక చైతన్యం రావాలి. ఏదో ఇలా మేలు చేసుకున్నాం, ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవరు వల్కరించుకోరు. ఇక నీ పని నీవే, నీ పని నీవే, నీ పని. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దీనికి ఒక బలమైన నాయకుడిని గౌరవ అధ్యక్షునిగా పెట్టుకొని మీకు కార్మిక చట్టాల గురించి అవగాహన కల్పించే వ్యక్తి, మీకు కొద్దిగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని మీరు గౌరవ అధ్యక్షునిలాగా పెట్టుకుంటే మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నా మీకు తెలియదు, ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఓ మనిషి కుటుంబ యజమాని ఏదైనా నూతన గృహం నిర్మాణం చేస్తా ఉంటే ఆడ చచ్చిపోతే ఏం చేయాలో తెలియదు మీకు. ఆడ ప్రమాదవశత్తు తాపి మేస్త్రి కానీ తాపి మేస్త్రి కింద కార్మికులు అని చనిపోతే ఏం చేయాలో మీకు తెలియదు. వాస్తవానికి ఏర్పాటు చేసుకోండి. దాని గౌరవ అధ్యక్షులను కార్మిక చట్టాలు తెలుసుడని పెట్టుకోండి. సమయ సందర్భం బట్టి మీకు సాయం చేస్తున్నాం పెట్టుకోండి. వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎంతమంది కార్మికులు ఉన్నా వాళ్ళ పేరు మీద మనం రిజిస్టర్ చేసి పెడితే చాలా మంచిది. అది 50 రూపాయలే. కానీ నేను మా సుదర్శన్ తోని, దేవేందర్ తో మాట్లాడతా, మా నాయకులందరితో మాట్లాడి ఈ కొత్తూరు ఉమ్మడి మండలం వరకు వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే నామినల్ ఇన్సూరెన్స్ కట్టేది ఉంటుందో, ఆ ఫీజు కట్టేది ఉంటుందో మేమే కడతాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మండలం నందిగామ, కొత్తూరు రెండు కూడా ఉమ్మడి మండలం. ఇది వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మా వాళ్ళకి టైం దొరుకుతుంది బాగా. దేవేందర్ ఎప్పుడు రెన్యువల్ కావుతున్నారు, సుదర్శన్, జగన్ మనకి ఎప్పుడు అవసరం ఉన్నా నేను ప్రతి సంవత్సరం రెన్యువల్ గురించి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఆయనతో కడితే ఎప్పుడన్నా ప్రమాదవశత్తు మనకేమన్నా అయితే కొంత వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోగలుగుతాం. మనము తాత్కాలికంగా నరసింహులు గారు తన సొంతం కష్టం చేసుకొని మీ కష్టాలు చేసుకొని 100 రూపాయలు జమ చేసుకొని తోటి కార్మికుడు ప్రమాదానికి గురైనప్పుడు, వారికి ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు ఆ సాయం చేస్తారంటే మీకు చేతులెత్తు దండం పెడుతున్నా. వాస్తవానికి మీ కష్టంలోకి వెళ్ళి మీరు ఇవాళ ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వాలు ఉన్నాయి, అయినా మీకు తోటి మనిషిని ఆదుకోవాలనే ఒక ఆలోచన గొప్పది. రెన్యువల్ కు ప్రతి సంవత్సరానికి ఎంతైనా మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెల్లిస్తుందని చెప్పి కోరుకుంటూ, మరి ఏదో స్థలం అంటున్నారు, స్థానికంగా ఎమ్మెల్యేకు నాకేం పెద్ద తెలియదు ఆ స్థలాల గురించి, అదే గురించి సాధ్యాలు ఏమన్నా ఉంటే ఎంఆర్ఓకు ఆర్డీఓకి చెప్తాం. స్థానిక నాయకులంతా కలిసి ఏమన్నా ఒక 50 గజాలైనా వారికి ఒక 2 రూమ్లో ఎంత వేసుకొని వస్తుంది. కాబట్టి ఏమన్నా 50 గజాలు వీలైతే మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. వాళ్ళకి చేయాల్సిన బాధ్యత. ఇంతకన్నా దీనమైన స్థితిలో ఉండేటోళ్ళు ప్రజాప్రతినిధులం, మనం ఉన్నదే ఇటువంటి వాళ్లకు సాయం చేయడానికి. ఏదో వచ్చినాం, ఊపిడి గంపడి ఉపన్యాసాలు ఇచ్చినాం, రగాన్ని ఇంత మాట్లాడండి, శంకరాన్ని ఇంత మాట్లాడండి అనేది కాదు. అది ఆచరణలో సాధ్యమయ్యేది. కార్మికులకు కొంత ఇబ్బందులు ఉంటాయి వాస్తవానికి, వారికి మనోధైర్యం కల్పించాలి మన పార్టీల తరఫున, మన ప్రజాప్రతినిధులం. నేను అన్ని పార్టీలను కోరుకుంటున్నా, అన్ని పార్టీల నాయకులను కూడా అడుగుతున్నా. మనం ఇటువంటి కింది స్థాయి కార్మికులను మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ వీలైతే వీలైన కాడికి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్మిక నాయకులు ఎట్టయితే మీకు ఎంట ఉండి పనిచేసేదో, ఈ 10 సంవత్సరాల కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు కన్మరుగైపోయారు ఈ 10 సంవత్సరాల. దానికి 2 కారణం. కేంద్ర ప్రభుత్వం చట్టాలన్నీ నీరుగార్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం వాడి కార్మిక సంఘాన్ని పట్టించుకోలేదు. ఏమన్నా పట్టించుకుంటే 90 ml ఇప్పిండాలకంటే పట్టించుకోరు, అంతే తప్ప వాళ్ళ కుటుంబాలను వాళ్ళని పట్టించుకుందామని ఎక్కడ చూడలేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు మంచిగా ఒక అసోసియేషన్ నడుపుకోండి. నెలకోసారి ఆ గౌరవ అధ్యక్షుని పిలిపించుకోండి. ప్రభుత్వాలలో ఏమేం వెసులుబాటు ఉన్నాయి,
మేము ప్రాధాన్యత ఇస్తాం. మా మద్దతు పూర్తి ఉంటది. తప్పకుండా మీకు అండగా నిలబడతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు మా రగన్నకి ఎక్కువ తెలుసు. మీరు రగన్నకు కార్మిక చట్టాల గురించి తెలిసినంత ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా మీరు గౌరవ అధ్యక్షులుగా మీరు క్యాంప్ ఆఫీస్కి వచ్చినా కలుస్తాడు ఆయన. ఎప్పుడైనా మీరు పిలిపించుకున్న వస్తాడు. ఏమి మంచినీళ్ళు తాగుతాడు, వేరే ఏం తాగాడు ఆయన. వేరే వాళ్ళు అయితేనేమో మందో బొందో ఇప్పిమంటారు. ఆ మంది ఇప్పిమన్నాడు, ఏమి ఇప్పిమన్నాడు, మంచినీళ్ళు అయిపోతాడు ఆయన. నిజంగా కూడా చెప్తా ఉన్నాం, మన పేదల గురించి అన్నవల్ల ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది మనతో పాటు పనిచేస్తా ఉన్నాడు. ఆయన కుటుంబం దేవుడిచ్చిన కాడికి మంచిగా ఉన్నాడు. ఆయన మీకు తప్పకుండా సేవ చేస్తాడు, సలహాలు ఇస్తాడు. కాబట్టి అవసరం అనుకుంటే మరి ఇక్కడ నాయకుల యొక్క ఆమోదం ఉన్నట్లయితే అప్పుడప్పుడు ఆయన సాయం చేస్తాడు. తప్పకుండా ఆయన సేవలు మీరు వినియోగించుకోండి. ఆయన ఉంటే నేనున్నట్టే. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడు. ఏమన్నా ఆపత్తి సాపత్తి వస్తే చక్కటి సలహాలు మీకు ఇస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పిస్తాం. స్థానికంగా ఏమైనా బెనిఫిట్స్ అయితే ఇప్పిస్తాం. మా పార్టీ తరఫున ఏమైనా మీకు అవసరాలు కాపాడగలిగితే తప్పకుండా కాపాడగలుగుతాం. కాబట్టి మళ్ళొక్కసారి ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి కార్మికునికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను.